మీరు మీ డెసిషన్స్ మీరే తీసుకుంటున్నారని అనుకుంటున్నారా? మీ లైఫ్ లో జరిగే చాలా చాయిసెస్ మీ బ్రెయిన్ ఆల్రెడీ డిసైడ్ చేసింది. మీరు జస్ట్ జస్టిఫికేషన్ ఇస్తున్నారు అంతే. ఈ రోజు మీ బ్రెయిన్ మీకు తెలియకుండా మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేస్తుందో మనం తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, యూ రిమెంబర్ పెయిన్ మోర్ దెన్ ప్లెజర్. ఎందుకు మనం బ్యాడ్ మెమోరీస్ ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాం? మీ లైఫ్ లో హ్యాపీ మూమెంట్స్ కన్నా పెయిన్ఫుల్ మూమెంట్స్ ఎక్కువగా గుర్తు ఉంటాయి. అది కోఇన్సిడెన్స్ కాదు, అది మన బ్రెయిన్ డిజైన్. మన బ్రెయిన్ అనేది సర్వైవల్ కోసం ప్రోగ్రామ్ అయింది. ఇందులో భాగంగా మన బ్రెయిన్ అనేది డేంజర్, పెయిన్, ఇన్సల్ట్, ఫెయిల్యూర్ లాంటివి స్ట్రాంగ్ గా స్టోర్ చేస్తుంది. కానీ ఎందుకు? ఫ్యూచర్ లో మళ్ళీ సేమ్ మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఉండటానికి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ అనేది పెయిన్ ని హైలైట్ చేస్తుంది, ప్లెజర్ ని ఫాస్ట్ గా స్కిప్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం బ్యాడ్ మెమోరీస్ గుర్తొచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, అది నీ వీక్నెస్ కాదు, అది నీ బ్రెయిన్ ప్రొటెక్షన్ మోడ్. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఫేక్ స్మైల్ ట్రిక్. ఇక్కడ ఫేక్ స్మైల్ కూడా రియల్ హ్యాపీనెస్ ఇస్తుందా? నువ్వు ఫేక్ గా నవ్వితే నిజంగా హ్యాపీ అవుతావా? ఇక్కడ షాక్ అవ్వకండి, ఆన్సర్ ఎస్. అవును, బ్రెయిన్ కి రియల్ స్మైల్, ఫేక్ స్మైల్ మధ్య డిఫరెన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఫోర్స్డ్ గా కూడా నవ్వితే మీ ఫేస్ మజిల్స్ బ్రెయిన్ కి సిగ్నల్ పంపిస్తాయి మనం హ్యాపీగా ఉన్నామని. అప్పుడు బ్రెయిన్ అనేది డోపామైన్ అండ్ సెరోటోనిక్ రిలీజ్ చేస్తుంది. మూడ్ అనేది ఆటోమేటిక్ గా కొంచెం బెటర్ అవుతుంది. సో నెక్స్ట్ టైం స్ట్రెస్ వచ్చినప్పుడు మీరైతే ఇలా చేయండి, 1 minute మిర్రర్ ముందుకు వెళ్లి ఫేక్ గా నవ్వండి, మీ బ్రెయిన్ అయితే చీట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఓవర్ థింకింగ్ హ్యాపెన్స్ మోర్ అట్ నైట్. అసలు చాలా మందికి నైట్ టైం లో ఎందుకు ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువ అవుతుందో తెలుసా? ఇక్కడ రీజన్ మీ బ్రెయిన్ మోడ్ అనేది చేంజ్ అవుతుంది. మార్నింగ్ డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా ఉంటాయి, ఎగ్జాంపుల్ ఫోన్, వర్క్, ఫ్రెండ్స్, నాయిస్ ఎక్సెట్రా. కానీ నైట్ మాత్రం సైలెన్స్, డార్క్నెస్, డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అప్పుడు బ్రెయిన్ అనేది థింకింగ్ మోడ్ లోకి వెళ్తుంది. అన్ఫినిష్డ్ కాన్వర్జేషన్స్, ఓల్డ్ మెమరీస్, ఫ్యూచర్ వర్రీస్ అన్ని సర్ఫేస్ కి వస్తాయి. ఇందులో స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ కూడా నైట్ లో ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి థాట్స్ అనేవి ఇంటెన్స్ గా అనిపిస్తాయి. మార్నింగ్ లో మనకి స్మాల్ ప్రాబ్లం లాగా అనిపించింది, అదే నైట్ వచ్చేసరికి అదే ప్రాబ్లం మనకి లైఫ్ ప్రాబ్లం లాగా ఫీల్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకో, నైట్ థాట్స్ అన్ని రియల్ కాదు, అది బ్రెయిన్ టైడ్ యొక్క ఎగ్జరేషన్ కూడా అవ్వచ్చు. మీరు మిడ్ నైట్ మైండ్ నమ్మకండి, మార్నింగ్ క్లారిటీ కోసం వెయిట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, డోపామైన్ అండ్ సోషల్ మీడియా. మనం చాలా వరకు ఫోన్ ని 5 minutes యూజ్ చేద్దామని తీసుకొని అదే ఫోన్ ని 1 hour స్క్రోల్ చేస్తాం. ఎందుకో తెలుసా? అది నీ వీక్నెస్ అయితే కాదు, అది డోపామైన్ ట్రాప్. మన ఫోన్ లో ప్రతి లైక్, ప్రతి నోటిఫికేషన్, ప్రతి రీల్ నీ బ్రెయిన్ లో స్మాల్ డోపామైన్ బస్ట్ ఇస్తుంది. మరి ఈ డోపామైన్ అంటే ఏంటి? ఈ డోపామైన్ అంటే ఫీల్ గుడ్ కెమికల్ అని అర్థం. ఇదే కెమికల్ గ్యాంబ్లింగ్, జంక్ ఫుడ్, గేమింగ్ లో కూడా రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ నీ బ్రెయిన్ అనుకుంటుంది ఇంకా కొంచెం స్క్రోల్ చేద్దామని. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రియల్ లైఫ్ గోల్స్ స్లోగా డోపామైన్ ఇస్తాయి, కానీ సోషల్ మీడియా ఇన్స్టెంట్ గా ఇస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఫోన్ యూజ్ చేస్తున్నావా లేదా ఫోన్ నిన్ను యూజ్ చేస్తుందా? ఫ్యాక్ట్ నెంబర్ 5, సైలెన్స్ ఈజ్ ఏ సైకలాజికల్ వెపన్. మనం సైలెంట్ గా ఉంటే ఆపోజిట్ పర్సన్ ఎందుకు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడో తెలుసా? రీజన్ మన బ్రెయిన్. మన బ్రెయిన్ అనేది ఒక ప్రిడిక్షన్ మిషన్ లాంటిది. నెక్స్ట్ ఏం జరుగుతుందో గెస్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ నువ్వు సైలెంట్ గా ఉంటే వాళ్ళ బ్రెయిన్ ని ప్రిడిక్ట్ చేయలేకపోతుంది. అప్పుడే మనకి టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మన బ్రెయిన్ కి ప్యాటర్న్స్ అంటే చాలా ఇష్టం. ర్యాండమ్ ఈవెంట్స్ లో కూడా ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తుంది. మన లైఫ్ లో 2-3 కోఇన్సిడెంట్స్ జరిగితే ఇది సైన్ అని ఎజ్యూమ్ చేస్తాం. మనకి మూఢనమ్మకాలు కూడా ఇలానే స్టార్ట్ అవుతాయి. ఎందుకు? బ్రెయిన్ అనేది గందరగోళాన్ని టోలరేట్ చేయదు. సైలెన్స్ అంటే ప్యాటర్న్ ని బ్రేక్ చేయడం, అలాగే క్లారిటీ ఇవ్వకపోవడం, అన్సర్టనిటీ క్రియేట్ చేయడం. అప్పుడు ఆపోజిట్ పర్సన్ బ్రెయిన్ ఓవర్ థింక్ మోడ్ లోకి వెళ్తుంది, ఆన్సర్ సెర్చ్ చేస్తుంది, స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తుంది. సో సైలెన్స్ అంటే వీక్నెస్ కాదు, అది నీ బ్రెయిన్ ని కన్ఫ్యూజ్ చేయగలిగే సైకలాజికల్ వెపన్. మనం రైట్ టైంలో సైలెన్స్ యూజ్ చేస్తే గేమ్ ఆల్రెడీ ఆఫ్ విన్ అయిపోయినట్టే. ఫ్యాక్ట్ నెంబర్ 6, రివర్స్ సైకాలజీ. ఎవరైనా మనకి ఇది చెయ్యకు అంటే మనకి అదే చెయ్యాలని అనిపించిందా? అదే రివర్స్ సైకాలజీ. అసలు ఈ రివర్స్ సైకాలజీ అంటే ఏంటి? ఎవరిని డైరెక్ట్ గా కన్విన్స్ చేయడం కాకుండా ఆపోజిట్ గా చెప్పి వాళ్ళని మనకి కావాల్సిన యాక్షన్ చెయ్యాలా చేయటం. ఎగ్జాంపుల్ కి నువ్వు పాస్ అవ్వలేదని చెప్తే ఇంకా ఎక్కువగా స్టడీ చెయ్యాలని అనిపిస్తుంది. రియల్ లైఫ్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తే వినండి. పేరెంట్స్ కొన్నిసార్లు ఇలా అంటారు, నీ ఇష్టం, నేనేమి మీకు చెప్పను, నీకు నచ్చింది చేసుకో అని. అప్పుడు
మనం గిల్టీతో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాం. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మన బ్రెయిన్ కి ఫ్రీడమ్ కావాలి. ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారని ఫీల్ అయితే మనం ఆపోజిట్ డైరెక్షన్ లో రియాక్ట్ అవుతాం. ఒకవేళ నెక్స్ట్ టైం ఎవరైనా ఆపోజిట్ గా మాట్లాడితే థింక్ ట్వైస్, మేబీ దే ఆర్ యూజింగ్ రివర్స్ సైకాలజీ ఆన్ యూ. ఫ్యాక్ట్ నెంబర్ 7 సెకండ్ ఫస్ట్ ఇంప్రెషన్ రూల్. సైకాలజీ ప్రకారం మనిషిని ఫస్ట్ టైం చూస్తే జస్ట్ 7 సెకండ్ లో జడ్జిమెంట్ ఫామ్ చేస్తాం. ఇందులో మీ డ్రెస్సింగ్, బాడీ లాంగ్వేజ్, స్మైల్, ఐ కాంటాక్ట్ ఇవన్నీ కలిసి ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. దీంట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ కాన్ఫిడెన్స్ లుక్ చూసి హెచ్ఆర్ ఆల్రెడీ 50% డిసిషన్ తీసుకుంటాడు. అలానే సేమ్ కాలేజీలో సేమ్ క్లాస్ లో ఫస్ట్ డే ఎలా బిహేవ్ చేసావో అదే ఇమేజ్ లాస్ట్ వరకు సెటిల్ అయిపోతుంది. సో రిమెంబర్, ఫస్ట్ 7 సెకండ్స్ లో నువ్వేం మాట్లాడకపోయినా పర్లేదు, కానీ నీ ప్రెజెన్స్ మాట్లాడాలి. బికాస్ ఫస్ట్ ఇంప్రెషన్ వన్స్ మిస్ అయితే సెకండ్ ఛాన్స్ రావు. ఫ్యాక్ట్ నెంబర్ 8, ద స్పాట్లైట్ ఎఫెక్ట్. మనల్ని అందరూ మన మిస్టేక్స్ ని నోటీస్ చేస్తారని అనుకుంటాం, కానీ నిజం ఏంటో తెలుసా? ఇది స్పాట్లైట్ ఎఫెక్ట్ అనే సైకాలజికల్ కాన్సెప్ట్. మనం మన మీద స్పాట్లైట్ పడిందని ఫీల్ అవుతాం. ఎగ్జాంపుల్ కి మీ షర్ట్ లో స్మాల్ స్టెయిన్ ఉంటే అందరూ అది చూస్తున్నారని టెన్షన్ పడతారు. కానీ నిజానికి ఇక్కడ రియాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కడు తన ప్రాబ్లమ్స్, తన థాట్స్ తో బిజీగా ఉంటాడు. మీ షర్ట్ లో ఉన్న స్టెయిన్ ని 1% మంది కూడా నోటీస్ చేయలేరు. రీసెర్చర్స్ కూడా ప్రూవ్ చేశారు. మనం మన మిస్టేక్స్ ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తాం, అలానే మన ఇంపార్టెన్స్ ని వేరే వాళ్ళ మైండ్ లో ఎక్కువగా ఇమేజిన్ చేస్తాం. సో నెక్స్ట్ టైం ఎవాక్యుయేట్ మూమెంట్ వచ్చినా రిలాక్స్ గా ఉండండి. అందరి మీద స్పాట్ లైట్ పడదు. సో నీ లైఫ్ లో హీరో నువ్వే, కానీ వేరే వాళ్ళకి వాళ్ళవే సినిమా. ఫ్యాక్ట్ నెంబర్ 9, యువర్ బ్రెయిన్ లవ్స్ ప్యాటర్న్స్. మీకు ఎప్పుడైనా ర్యాండమ్ థింగ్స్ లో కూడా సైన్ కనిపించిందా? రీజన్ మీ బ్రెయిన్. మన బ్రెయిన్ కి ప్యాటర్న్స్ అంటే చాలా ఇష్టం. అది ఒక ప్యాటర్న్ డిటెక్టింగ్ మెషిన్ లో వర్క్ చేస్తుంది. ఇక్కడ గందరగోళాన్ని బ్రెయిన్ అనేది టోలరేట్ చెయ్యదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. 2-3 టైమ్స్ సేమ్ నెంబర్ కనిపించింది అనుకో, కానీ మీరు అనుకుంటారు ఇది సైన్ ఏమో అని. నిజానికి ర్యాండమ్ కోఇన్సిడెన్స్ అయినా బ్రెయిన్ ప్యాటర్న్ క్రియేట్ చేసి మీనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ప్యాటర్న్ దొరికితే బ్రెయిన్ కి సేఫ్టీ ఫీల్ అవుతుంది. అలానే ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. ప్రిడిక్ట్ చేయగలిగితే కామ్ గా ఉంటుంది. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్యాటర్న్ రియల్ కాదు. చాలా వరకు కొన్ని మన ఇమాజినేషన్ క్రియేట్ చేసినవి. యువర్ బ్రెయిన్ లవ్స్ ప్యాటర్న్స్, బట్ ట్రూత్ ఆల్వేస్ చెక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10, నెగటివిటీ బయాస్. ఎందుకో తెలుసా? 10 కాంప్లిమెంట్స్ కన్నా ఒక ఇన్సల్ట్ ఎక్కువ హర్ట్ చేస్తుంది. ఇది మీ వీక్నెస్ అయితే కాదు, ఇది మీ బ్రెయిన్ డిజైన్. దీనినే సైకాలజీలో నెగటివిటీ బయాస్ అంటారు. మన బ్రెయిన్ అనేది సర్వైవల్ కోసం నెగటివిటీ థింగ్స్ ని స్ట్రాంగ్ గా రిమెంబర్ చేస్తుంది. అందుకే 1 బ్యాడ్ కామెంట్ 10 గుడ్ కామెంట్స్ ని ఓవర్ సెట్ చేస్తుంది. నెక్స్ట్ టైం నెగటివిటీ థాట్ వస్తే ఒకసారి గుర్తుపెట్టుకో, ఇది నా బ్రెయిన్ సర్వైవల్ మోడ్, రియాలిటీ కాదు అని. ఇక్కడ మీ బ్రెయిన్ పవర్ఫుల్, కానీ బ్లైండ్ గా ట్రస్ట్ చేయకండి. అబ్జర్వ్ చేయండి. మీ థాట్స్ అన్ని ట్రూత్ కావు, కొన్ని సర్వైవల్ రిఫ్లెక్స్ మాత్రమే. మీ బ్రెయిన్ మీ కంట్రోల్ ఇవ్వకుండా మీ బ్రెయిన్ ని మీరే కంట్రోల్ చేయండి. మీ లైఫ్ డెసిషన్స్ మీరే తీసుకోండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏంటో కామెంట్ చేయండి.